దేశాన్ని ఏలుతున్న పార్టీకి సంబంధించిన రాష్ట్ర పగ్గాలు దక్కుతాయంటే ఎవరికైనా ఆశగా ఉండదా చెప్పండి. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా బలమైన సామాజిక వర్గం తోడుగా ఆయన కూడా అదే పని చేశారు. పదవి పక్క ప్రకటనే తరువాయి అన్నట్టుగా జరిగిన ప్రచారం కూడా దీనికి కారణమై ఉండొచ్చు. కానీ అందరూ ఒకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలిచింది. మరిప్పుడు ఆయన ఏమైనా ఫీల్ అయ్యారా? ఏమో, తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి అధ్యక్ష పదవిపై ఆశలు ఆవిరి. ఈటల చిన్నబుచ్చుకున్నారా? అధిష్టానం నిర్ణయం బాధ పెట్టిందా? అదిగో ఇదిగో అంటూ జరిగిన ప్రచారం తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక విషయంలో తీవ్ర ఉత్కంఠను రేపింది. అయితే ఆ సస్పెన్స్ కు తెరదించడమే కాదు, అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తెరమీదకు తెచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అధ్యక్ష మార్పుపై కసరత్తు మొదలైన కాడ్నుంచి ఎంతో మంది సీనియర్ల పేర్లు తెరమీదకొచ్చాయి. ఎంతమంది పేర్లు ప్రచారంలో ఉన్నా చివరాఖరికి బీసీ కోటాలో ఈటెల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమన్న మాట వినిపించింది. ఈ ఈక్వేషన్స్ లోనే ఈటెలకు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయనే ముచ్చట కూడా వినిపించింది. దీంతో పదవి వస్తే ఎందుకొద్దనుకుంటాం అన్నట్లు ఆయన సైతం భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకే అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు ఎవరంత ఫీల్ అవుతున్నారో తెలియదు గానీ ఈటెల మాత్రం కాస్త ఎక్కువ హట్ అయ్యుంటారనే మాట వినిపిస్తోంది. కొత్త బాస్ రామచంద్రరావు అభినందన సభలో ఆయన ముభావంగా కనిపించిన తీరు ఇలాంటి చర్చకే తావిస్తోంది. మరి మనందరి ఆమోదంతో మన పార్టీ ఎన్నిక కాబడ్డ గౌరవ పెద్దలు మన అధ్యక్షులు రామచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరి కర్తవ్యం యావత్ తెలంగాణ జాతి మన పట్ల ఏం కోరుకుంటుందో సవివరంగా చెప్పింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాయకుని మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, వారు కార్యకర్తల నమ్మకాన్ని నడిపించడంలో తప్పకుండా ముందు భాగాన్ని నిలుస్తారని, మేమందరం కూడా వారికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గంటల తరబడి జరిగిన రామచంద్రరావు అభినందన సభలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాటలివి. మొత్తంగా ఆయన మాట్లాడిందే ఒక 2 నిమిషాలు. ఏదో వచ్చామా, మాట్లాడామా, వెళ్లిపోయామా అన్నట్టు ఈటెల తీరు కనిపించిందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఈ వ్యవహార శైలే ఆయన మనసులోని బాధను పార్టీ వేదికపై బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. అక్కడికొచ్చిన నేతలంతా రామచంద్రరావును అభినందించడమే కాదు, పార్టీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో అనర్గళంగా కార్యకర్తల్లో జోష్ నింపేలా మాట్లాడారు. మంచి వక్తగా పేరున్న ఈటెల మాత్రం మమ అనిపించేశారేంటన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అందుకే అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందనే బాధలో ఈటెల ఉన్నారేమోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు సీనియర్ పొలిటికల్ లీడర్గా, బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నాయకుడిగా అధ్యక్ష పదవిపై భారీ ఆశలే పెట్టుకున్న ఈటెల ఏదో అనుకుంటే ఏదో జరిగిందేంటనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కాకపోతే బీజేపీలో ఎవరైనా హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గాల్సిందే కాబట్టి మిగతా ఆశావాహుల తరహాలోనే ఈటెల కూడా కామైపోయినట్లు తెలుస్తోంది.